ఏంది రాజన్న? బాగా అల్లరపడుతున్నావు, ఏమైంది, ఏం ముచ్చట, ఏం ఆలోచిస్తున్నవే? ఆ? ఏ ఏం లేదురా కనకయ్య. విషయం ఏంది కదా అంటే, ఎదురుంగో ఇంటోడు 2 అంతరాల బంగారు ఎట్లా కట్టిట అవు ఆ దగ్గర ఏం లేనట్టే కొట్టే వాడు ఎట్లా చేసిండ్రా? మా అంటే పెరడు ఉంది, పొలం ఉంది, మనకు ఎంత చేసినా కానీ మనకు ఇదైతే లేదు. అది ఎట్లా బంగాళ పట్టిరా? కాదు రాజన్న, నీకేమన్నా ఉన్నదా? ఒకళ్ళ గురించి మనకి ఎందుకే అని తక్కువ అంచనా వేసాడు ఎందుకు? ఓళ్ళని తక్కువ అంచనా వేయద్దే రాజన్న. ఆ? ఆయన ఏదో కష్టపడతాడు, వ్యవసాయం చేసుకుంటాడు, మట్టిలే మట్టి అవుతాడు, దున్నుకొని ఆయనతో పొలం చేసుకుంటాడు, కష్టపడతాడు, చెమట కష్టం చేసి పిల్లలు వేసుకొని ఆయన రూపాయలు సంపాదించుకొని మంచిగా రైతు అయిండు, కట్టుకుంటాడు. ఒకళ్ళ గురించి మనకి ఎందుకు నీకు లా ఉన్నదేమి? కళ్ళ మన తక్కువ నేర్తాను. ఒకళ్ళు తక్కువ అంచనా వేయద్దే. ఒక్కేళ్ళు మనం అలా చూపిస్తే 4 ఏళ్ళు మనకు చూపిస్తే నువ్వెందుకే మనుషుని తక్కువ అంచనా ఎత్తావు? ఈ రోకు బంద్ చేయి. నీకు గిట్ల దిమాగ్ ఖరాబ్ అయిందా అయ్యింది? అట్లా అందరిని అట్లా అనకు, అందరిని అట్లనే అంటున్నావు. నువ్వు తక్కువ అంచనా వేసుడు బంద్ చేయి. వాడే మన కన్న మీద ఎవడైతాడు కావచ్చు. రాజన్న, నేను చెప్పింది మంచిగా అర్థం చేసుకో, మారిపో రాజన్న. ఎవరిని తక్కువ అంచనా వేయకు, ఎవరిని కించపరచకు, సరేనా? ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంత మంచి వీడియోలు ఇస్తున్నాము, మాకు లైకులు ఇవ్వండి ప్లీజ్, అండ్ సబ్స్క్రైబుల్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ, శుక్రాన్, ధన్యవాదాలు, అల్లా హాఫీజ్.